హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్తున్నాం, రష్మిక మందనాది. సో అందరు బాగుంది అంటున్నారు. సో మేము కూడా సినిమా చూసి నైట్ రివ్యూ పోస్ట్ చేస్తాం. సో అందరూ సపోర్ట్ చేయండి. గోయిడ్గా ఆప్షన్ మా బ్రోగాడు తమ్ముడు గాడు వాడిగా దొంగ చూపులు చూసుకుంటా రారా అంటే అదొక్కటి తక్కువ. స్పాన్సర్ చేయండి, స్పాన్సర్ చేయట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, బ్లాగ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మూవీకి వెళ్ళాక మూవీ థియేటర్ వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. లైట్స్ డామినేట్ చేస్తున్నాయి కదరా. మడివాల ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడే వచ్చాం థియేటర్కి. సో మా ఫ్రెండ్స్, మా బ్రో గారు ఇప్పుడే సినిమాకి వచ్చాం. ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు. షో స్టార్ట్ అయినాక ఫస్ట్ హాఫ్లో ఎలా ఉంది, తర్వాత ఫుల్ మూవీ ఎలా ఉందో చెప్తాం. ఇప్పుడే సినిమా చూసి వచ్చాం. మూవీ అయితే నా పరంగా అయితే ఓకే, బాగానే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లైట్గా లిటిల్గా లాగ్ అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అయితే దుమ్ము దులిపాడు అసలు రాహుల్ రవిచంద్రన్. సినిమా అయితే సూపర్ ఉంది. ఫస్ట్ లవర్లు ఉన్నోళ్ళు ఈ సినిమా బుక్ చేసుకొని వెళ్ళిపోండి, బుక్ చేసుకోకపోతే మాత్రం. సినిమా అయితే సూపర్ ఉంది. దీని ప్రకారం నా రేటింగ్ అయితే 2.75 టొమాటోస్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూ వచ్చేసి రిలీజ్ ఆఫ్ శివ నాగార్జునది. ఆ రివ్యూ, ఆ వ్లాగ్ ఇంకా సూపర్ ఉంటుంది. ఆ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఓకే బాయ్. ఇందాక నా ఒపీనియన్ చెప్పాను కదా గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి. మా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు నాకంటే చిన్న. మా తమ్ముడు ఎంత అర్థం చేసుకున్నాడో తన ఒపీనియన్లో తెలుసుకున్నాడు. చెప్పు. ఏం లేదు బ్రోస్, మామూలుగా మూవీలో అయితే రష్మిక యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. నెక్స్ట్ రిలేటెడ్ ఎలా ఉందంటే కాలేజ్ స్టూడెంట్స్కి, లైక్ గర్ల్స్ రిలేటెడ్ చాలా ఉంది. ఫస్ట్ బేబీ మూవీ తర్వాత ద గర్ల్ ఫ్రెండ్, అది మూవీ చాలా బాగుంది. అంటే అలా రిలేటెడే ఉందన్నమాట. ఓకే, మీరు చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందనేది మీరే చూసుకుంటారు. తర్వాత కామెంట్, సబ్స్క్రైబ్ టు మై నందకిషోర్ ఛానల్. ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయా. మీకు కనుక నా కంటెంట్కి నచ్చి, నా రివ్యూకి నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏది ఉన్నా కమెంట్ చేయండి. అలాగే ఏదైనా మీకు సజెషన్, ఏదైనా వీడియోస్ రికార్డ్ చేయండి, ఇట్లా చేయండి అంటే కూడా కమెంట్ చేయండి. దానికి మేము చేస్తాం. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడే అయిపోయింది. ఇంకా రూమ్కి వచ్చేసాం. బైక్ కూడా పార్క్ చేసి పెట్టేస్తాం. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిషోర్ నాక్స్.